కొద్దిసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రారంభమైన తరువాత దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కి సంతాపం తెలుపుతూ తీర్మానం చేస్తారు సభ్యులు. దివంగత ఎమ్మెల్సీలైన టి రత్నాకర్, మాగం రంగారెడ్డికి సంతాపం తెలుపుతూ శాసన మండలిలో ఒక తీర్మానం చేస్తారు. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై కూడా ప్రత్యేక చర్చ జరగబోతోంది. ఘోష్ కమిషన్ నివేదికని సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశాలపై ఇవాళ బీఏసీ సమావేశం జరిగింది. కనీసం 4 వారాల పాటు సభ జరపాలి అంటోంది బీజేపీ. కాళేశ్వరం, వరదలు, యూరియా కొరతపై చర్చ కోసం బీఆర్ఎస్ పట్టుబడుతోంది. తమకు ప్రెజెంటేషన్ కి సమయం కావాలి అంటోంది బీఆర్ఎస్. మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమవుతుంది. ఈ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్స్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. మా ప్రతినిధి ప్రభాకర్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా వివరిస్తారు. ప్రభాకర్, మరికొద్దిసేపట్లోనే సభ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. ముఖ్యంగా ఈరోజు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దానికి సంతాప ప్రకటన ఉండబోతుంది. సంతాప ప్రకటన తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో సభని ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. దానికి సంబంధించి డిసైడ్ కూడా చేయబోతున్నారు. దాని తర్వాత సభను వాయిదా వేసి అసెంబ్లీ కమిటీ హాల్లోనే క్యాబినెట్ సమావేశం ఉంటుంది. చాలా కీలకమైన క్యాబినెట్గా చెప్పొచ్చు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్స్ సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదికను ఈరోజు క్యాబినెట్లో పెట్టనున్నారు. బీసీ రిజర్వేషన్స్ 42% రిజర్వేషన్స్కి సంబంధించి ఒక కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపైన ఈరోజు క్యాబినెట్లో చర్చించున్నారు. 3 ఆప్షన్స్ని ఇప్పటికే ప్రభుత్వానికి మంత్రుల కమిటీ ఇచ్చింది. ఒకటి పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇవ్వడం, లేకపోతే రెండవది 42% రిజర్వేషన్స్ ఇస్తూ జీవోను జారీ చేయడం, మూడవది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకోవడం. ఈ 3 అంశాలను 3 ఛాయిసెస్ను ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో దీని మీదనే ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇక కాళేశ్వరం కమిషన్కు సంబంధించి ఈరోజు బీఏసీ తర్వాత మళ్ళీ ఎప్పుడు సభ మొదలవుతుంది? రేపు ఒకవేళ హాలిడే కాబట్టి రేపు ఒకవేళ సభ ఉంటే కేవలం బిల్లును టేబుల్ చేసి ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తారా, లేకపోతే మండే నుంచి మళ్ళీ హౌస్ను కంటిన్యూ చేస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను పెడితే ఒక్కరోజు సమయం కావాలంటూ విపక్షాలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని రోజులు జరపాలి అనే దానిపైన ఈరోజు బీఏసీలో క్లారిటీ రానుంది. ఇనీషియల్గా 4 నుంచి 5 రోజుల పాటు సభ జరుగుతుందనే సభ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లోనే యూరియాకు సంబంధించి కానీ మిగతా వరదలకు సంబంధించిన అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో మొదటగా ఫస్ట్ ప్రయారిటీగా కాళేశ్వర రిపోర్ట్ను డిస్కస్ చేసిన తర్వాత మిగతా అంశాలపైన డిస్కస్ చేసేలా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. ఈరోజు కేబినెట్ సమావేశం తర్వాత మరింత క్లారిటీ రానుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.